జూన్ 29, 2025 ఆదివారం. సో, ప్రస్తుతానికి మన మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి, ఏలనేది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలియజేస్తానండి. మీరు ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూడడానికైతే కొంచెం ట్రై చేయండి. ఎందుకంటే మీరు అర్ధకృతం చూసినారంటే మీకైతే అర్థం కాదు. నన్ను అడిగితే నా పర్సనల్ ఒపీనియన్ మీ అందరికీ ఇది వచ్చేసి. సో, ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, 6 గంటల 18 నిమిషాల వరకు వచ్చిన స్టాక్ ప్రకారం అంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా, ఏమి అనేది క్లియర్ కట్గా ఈ వీడియోలో తెలియజేస్తాను చూడండి. మీరు ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. నిన్న మొలకల చీర వచ్చేసి 550 రూపాయలు సూపర్ టాపు. ఇక అలాగే అంగళ్ళు విషయం మాట్లాడుకుంటే మార్కెట్ యావరేజ్గా అంగళ్ళ మార్కెట్ వచ్చేసి 600 లోపల అయితే యావరేజ్గా జరిగిందని చెప్పొచ్చు. 800 అనేది కేవలం సింగిల్ లాట్ మాత్రమే. సో మార్కెట్ యావరేజ్గా 600 లోపల అయితే జరిగింది. యావరేజ్ కంటే ఎక్కువగా వినిపించిన లాట్లు వచ్చేసి 600 లోపల అయితే నిన్న మన అంగల్ మార్కెట్ అయితే జరిగింది. ఇది అంగల్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మీకు లైవ్ వీడియోస్ కూడా షేర్ చేస్తున్నాను. సో మీరు చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. సో చాలామంది చూడడం లేదు. ఇది కూడా నెక్స్ట్ లైవ్ వీడియోస్ స్టాప్ చేద్దాం అనుకుంటే, ఎందుకంటే చాలా ఎఫర్ట్స్ పెట్టి వీడియో తీసినప్పుడు ఎవరు చూడడం, నేను ఎందుకు అంత టెన్షన్ తీసుకోవాలి. ఇంకా స్టాక్ విషయం మాట్లాడుకుందాం. మనం ముందుగా భాగ్యలక్ష్మి మండి వైపు మాట్లాడుకుంటే ఈ లైన్లో ఒక 2-3 మండీలు దిగుమతి పెరిగింది, 18 మండీలు తగ్గింది. ఈ లైన్లో వచ్చేసి 2 మండీలకి ఎక్కువ స్టాక్ వచ్చేసి, ఒక మండీకి 1000 బాక్సులు ఎక్కువైతే ఇంకొన్ని మండీకి వచ్చేసి 500 ఇంకా 400 ఇంకా 500 బాక్స్ ఎక్కువ. ఓవరాల్గా ఒక 2 మండీలకి ఎక్కువ లైన్లో భాగ్యలక్ష్మి మండీ వైపు తీసుకుంటే 18 మండీలు అన్నిటికీ సేమ్ నేట్లాగే వచ్చింది. ఇంకా అలాగే టీవీఎస్ మండీ లైన్ మాట్లాడుకుంటే ప్రస్తుతానికి వచ్చేసి నేటితో పోల్చుకుంటే ఆ లైన్లో దిగుమతి తగ్గింది. ఓవరాల్గా ఇక్కడ పెరిగినా అక్కడ తగ్గినా మొత్తం కంపేర్ చేసుకుంటే నేటితో పోల్చుకుంటే దిగుమతి తగ్గింది. మళ్ళీ ఈరోజు వచ్చేసి ఒక 5 ఇంకా 10% తక్కువ ఈరోజు కూడా వచ్చేసి ఈరోజు కూడా దిగుమతి తగ్గింది. మరి వేలం పాటలు అనేది ఎంతవరకు ఉంటాయి, ఏమి అనేది చూడాల్సి ఉంటుంది. సో నేటితో పోల్చుకుని దిగుమతి తగ్గింది. మరి వేలం పాటలు ఎంతవరకు ఉంటే చూడాలి. సో ఇంకా టైం ఉంది కాబట్టి 6 గంటల 20 నిమిషాలే అవుతుంది కాబట్టి ఇంకా స్టాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఒకవేళ ఏమన్నా అలా వస్తే, ఎవరు ఊహించిన స్థాయిలో వస్తే చెప్పలేము. ప్రస్తుతానికి అయితే దిగుమతి తగ్గింది. మరి వేలం పాటలు అనేది ఎంతవరకు ఉంటాయి, ఏమి అనేది చూడాల్సి ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది.